ఈరోజు మనం వరి పిండితో ఉండ్రాళ్ళు ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ఇవి వినాయక చవితికి విఘ్నేశ్వరుడికి చాలా ప్రీతికరమైనది. ఇది ఈ రవ్వ ఈ గ్లాస్తో 4 గ్లాసులు పోసా. ఇది శనగపప్పు, ఇది అరగంట నానబెట్టా దీన్ని. ఈ గ్లాస్తో 1 గ్లాసు పోసా. ఇది ఉప్పు తగినంత. ఇప్పుడు తయారు చేసేటప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాం. ఇప్పుడు ఉండ్రాళ్ళు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను. దీని మీద 4 గ్లాసులు రవ్వ కాబట్టి 8 గ్లాసులు నీళ్లు పోయాలి. 1కి 2 గ్లాసులు నీళ్లు. 1 2 8. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో శనగపప్పు వేస్తున్నాం. ఈ నీళ్ళు బాగా మరగనివ్వాలి. దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 4 గ్లాసులు కదా, ఎంత ఉప్పు పడుతుంది దీంట్లో. ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేద్దాం. 2 స్పూన్లు నెయ్యి వేసా. అంటే ఇది రవ్వ ముద్ద అవ్వకుండా అంటుకోకుండా వస్తుంది అన్నమాట, అందుకని నెయ్యి వేస్తాం. ఇప్పుడు నీళ్ళు పొంగే వరకు మనం వెయిట్ చేయాలి. ఎసరు పొంగుతుంది. ఇప్పుడు ఇందులో మనం ఈ వరి నూక వేసుకోవాలి. ఈ స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. నెమ్మదిగా పోసుకుంటూ కలుపుకుంటూ చేయాలి. ఇది దగ్గర పడేదాకా కొంచెం కలుపుని కొంచెం దగ్గర పడ్డాక మూత పెట్టి 5 నిమిషాలు ఆగాలి. ఇప్పుడు దగ్గర పడుతుంది కదా, ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకుని మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఆగాలి. ఇప్పుడు ఇది ఉడికిందేమో చూద్దాం. పిండి ఉడికిపోయింది. ఇలా పట్టు చూసుకోవాలి, ఉడికిపోయింది. దీనికి ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు ఉమ్మగలనిచ్చి అప్పుడు ఉండ్రాళ్ళు చేసుకోవాలి. ఉమ్మగల్లు అంటే మంట ఆపేసిన తర్వాత వేడి మీద అలా ఉంచాలి. అప్పుడు నీట్గా తయారవుతుంది అంతా మొత్తం ఆ వేడికి. అది ఉమ్మగల్లు అంటే. దీన్ని ఇంకా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా ఆపేసి తర్వాత ఉండ్రాళ్ళు చేయడం చూపిస్తాం. మంట ఆపేస్తాం. నీళ్ళలో తడి చేసుకుని వేడిగా ఉన్నప్పుడే ఉండ్రాళ్ళు చేసుకోవాలి. లేకపోతే సరిగ్గా రావు, వేడి తగ్గిపోతే.
ఇలాగే మిగతా పిండి అంతా కూడా ఉండ్రాలు చేసుకుంటే ఉండ్రాలు రెడీ అయిపోయినట్టే. మళ్ళీ మొత్తం అయ్యాక చూపిస్తా. ఉండ్రాలు రెడీ అయిపోయాయి. దేవుడికి నైవేద్యం పెట్టుకోవచ్చు. ఈ ఉండ్రాల కాంబినేషను అల్లం చట్నీ వీడియో కూడా అప్లోడ్ చేశాము. దీనికి సజెషన్గా అల్లం చట్నీ కూడా పెడుతున్నాం, తప్పకుండా చూడండి.